నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి విషయంలో పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి రైట్ నౌ. కొన్ని జెన్యూన్, కొన్ని రిస్కీ. వాటిల్లో ఎక్కడ ఎ పెట్టుబడి పెట్టొచ్చు? అండ్ రియల్ ఎస్టేట్ భూమి తెలంగాణకి అసలు ఎలా వచ్చింది? గతంలో ఎలా వచ్చింది? తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? తర్వాత ఓపెన్ ప్లేట్స్ సేఫా? తర్వాత మొన్నొచ్చిన ఫ్లడ్స్ అండ్ క్లైమేట్స్ దృష్ట్యా మీ అభిప్రాయం ఏమిటి? తర్వాత గవర్నమెంట్ కొత్త రూల్స్ ఏంటి? ఇలా క్వెషన్స్ అంటే అనుమానాలు, భయాందోళనలు ఈ విధంగా వెలిబుచ్చుతున్నారు. వీటి మీద కొంతమేర నాకు తెలిసింది మీ అందరితో కూడా పంచుకుందామని. ఏ విధంగా మరి ఈ భూమి వచ్చింది అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనందరం చూస్తున్నాం సైబర్ టవర్స్. అఫ్కోర్స్ సైబర్ టవర్స్ కూడా గతంలోకి వెళ్ళిపోయింది, చరిత్రలోకి వెళ్ళిపోయింది. కానీ మా అందరికీ మా గుర్తులు మాకున్నాయి. ఈ సైబర్ టవర్స్ మేము చూసింది ఇక్కడే. ఈ టవర్స్ కట్టేటప్పుడు కూడా రావటం జరిగింది. ఆ రోజుల్లో ఓన్లీ కావురి హిల్స్ లాస్ట్ పాయింట్. కావురి హిల్స్ తర్వాత అసలు ఏమీ లేవు. అలాంటిది ఈ విఠలరావు నగరు, మాదాపూర్ ఈ మధ్యలో అంతా బ్రిడ్జి గ్యాప్, బాగా గ్యాప్ ఉండేది. అంత పర్రా ఉండేది. అంత గ్యాప్ ఫిలప్ అయిపోయి సైబర్ టవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి అసలు కిక్కిరిసిన జనంతో ఉంటుంది ఇవాళ. అర్థమైందండి. సో మాదాపూర్లో ఉండటం అంటే మహా నరకల్లా తయారైపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళలేరు. ఆ విధంగా అంత ట్రాఫిక్ జామ్స్ కలిగినటువంటి మాదాపూరు అంత వైభవం ఎక్కడి చూసిందేరంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ సైబర్ టవర్స్ అండ్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ. కుక్కడపల్లికి ఆ బ్రిడ్జి వేసిన తర్వాత కుక్కడపల్లి వైభవం ఎంత మారిందో సైబర్ టవర్స్ వైభవం అంతే మారింది. అండ్ కొత్తగూడ దగ్గర ఆ ఫ్లైఓవర్స్ అన్నీ వేసిన తర్వాత అసలు ఎక్కడున్నాము అన్న తెలియకుండా పరిస్థితుల్లో సైబర్ టవర్స్ చుట్టుపక్కలంత పరిసరాలు మారిపోయాయి. ఇవన్నీ మారటం జస్ట్ నేను ఐ కెన్ సే 2 డికేడ్స్ జరిగిపోయింది. ఓన్లీ 2 డికేడ్స్. ఇవాళ 25లో ఉన్నాం. 2005 నుంచి 25 మధ్యన ర్యాపిడ్గా జరిగింది. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ గవర్నమెంట్స్, వెదర్ ఇట్ ఈజ్ వైఎస్ఆర్ ఆర్ దేర్ ఆఫ్టర్ మన కేసీఆర్, కేటీఆర్ ఈ తండ్రి కొడుకులు కానీ వాళ్ళు కానీ ఆయన పీరియడ్లోనే ఇవన్నీ కూడా బాగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు వేసిన ఆ బీజం మీద వీళ్ళు ఇప్పుడు ఒక మహానగరాన్ని కట్టడం జరిగిపోయింది. ఇదే ఒక మహానగరంలా సైబర్ టవర్స్, సైబరాబాద్ ఇట్ సెల్ఫ్ ఇది మహానగరం ఇప్పుడు మనకి. అర్థమైందండి. సో ఇలాంటి మోడర్న్ సిటీని వీళ్ళు అంతా డెవలప్ చేశారు. సో దీనికి అంత తక్కువ టైం 2 డికేడ్స్ ఇది నథింగ్ అనమాట. అంత ఫాస్ట్గా తిరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నటువంటిది ఏఐసిటీ అండ్ శంషాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో తుక్కుగూడ దగ్గర నుంచి మనకి పెట్టుబడికి చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టచ్చు? అక్కడ. కానీ తుక్కుగూడ దగ్గర పెట్టుబడి పెట్టాలంటే కాస్ట్లీగా ఉంది కాబట్టి మనము ఎఫర్డబుల్ కాస్టు అండ్ ఎక్కడ సేఫ్టీ అంటే ఏవైతే ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయో టీటీసీపీ అప్రూవల్స్, హెచ్ఎండిఏ అప్రూవల్స్, రెరా అప్రూవల్స్ వచ్చాయో అండ్ హెచ్ఎండిఏ బదులు నేను చెప్పాల్సింది మీకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ ఏదైతే డెవలప్మెంట్స్ ఏదైతే వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారో మీర్ఖాన్పేట దగ్గర పెట్టండి, సాగర్ హైవే అక్కడ కనెక్టివిటీ టు శ్రీశైల హైవే మధ్యలో పెట్టండి, శ్రీశైలం హైవే కందుకూరు దగ్గర నుంచి పెట్టండి, నేదురుడు దగ్గర లోపల పెట్టండి. నేదురుడు దగ్గర ఎక్కడైనా మనం పెట్టుబడి పెడితే అక్కడ మాత్రం కంపల్సరీగా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవని మాత్రం చూసుకోండి. ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ బాగా చూసుకోండి. అంత ముందు చేసిన ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోండి. కొత్త ప్రమోటర్ అయితే అతని యొక్క డెప్త్ ఏమిటి, ఎంత కమిటెడ్గా ఉన్నాడు అనేది అసెస్ చేయండి. అర్థమైందండి. ఇది చేసిన తర్వాత రేట్లు మాత్రం చాలా వీళ్ళు హైప్ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరో అనుభవకులు అలాంటి వాళ్ళని ఎవరైనా సరే కనుక్కోండి. మీరు 10 మందిని కనుక్కోవడం తప్పేం లేదు. కనుక్కుంటే ఆ ప్రాబ్లం కూడా మీకు ఉండదు. ఇకపోతే ఇక ఆ ఏరియాస్లో మనకి డెవలప్ అవ్వడానికి ఇలాగే ఇంత బాగా డెవలప్ అవ్వడానికి ఇంకో గచ్చిబౌలి అయిపోయింది కందుకూరు అని అనుకోవడానికి, తుక్కుగూడ ఒక మాదాపూర్లో అయిపోతుందని అనుకోవడానికి మనం కూడా అక్కడ కూడా రియలిస్టిక్గా ఆలోచించాలి. రియలిస్టిక్గా ఆలోచిస్తే ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే రాబోతున్నాయో ఇవన్నీ వచ్చాక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏంటి, ఏఐసిటీ ఏంటి, ఫార్మసిటీ ఏంటి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇటు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి విల్లాస్ అన్నీ ఉన్నాయి. 3 మంది విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ విల్లాస్ అన్నీ కంప్లీట్ అయ్యేప్పటికీ మనకి అట్లీస్ట్ డౌన్ ద లైన్ మినిమం 5 to 10 years పడుతుందండి. అదంతా కూడా రూపురేఖలు మారిపోవడానికి.
కానీ మారిపోయే టైంకి మనకి ఈ రోజునున్న రేటుకి మినిమం ఇవాళ 15,000 పెట్టుకుంటే ఆ రోజు 40,000-50,000 దాకా ఉంటుంది 5 to 10 years మధ్యలో. కాబట్టి మళ్ళీ మనం కొనుక్కోలేని పరిస్థితే వస్తుంది. సో కాబట్టి మీరంతా కూడా ఈ ఎంతోమంది అనుమానాలు భయాందోళనతోటి నాకు ఇవి రాస్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ తరపున టీ పాస్ అని చెప్పి బిల్డర్స్ అందరికీ ఇది కంపల్సరీ చేశారు. గవర్నమెంట్ రెరా కంపల్సరీ చేశారు. అండ్ రెరా ఈ మధ్య కొరడా బాగా వాడుతోంది. చాలామంది ఎవరైతే మోసపోయామని అనుకుంటున్నారో వాళ్ళు రెరా దగ్గరికి వెళ్తే రెరా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద ఇంకా వేరేమీ సంవత్సరాలు పట్టట్లేదు. సో చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఈ రెరా తెలంగాణ గవర్నమెంట్ 30 years రెరా తెలంగాణ స్టేట్ రెరా చాలా దివరకట్లా కాకుండా చాలా చక్కగా క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మనం పూర్తి భద్రతతోటి ఉంటాము ఇలాంటి ప్రాజెక్ట్స్లో అప్రూవ్ చేస్తే. ఇంకా మీరు అడిగింది ఇటువైపు ఏవైతే ఉన్నాయో ఈ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఎక్కడైనా సరే అన్ని అప్రూవల్స్ ఉన్న వాటిల్లో మీరు హెచ్ఎండిఏ లేఅవుట్లో 15,000-20,000 రూపాయల లోపల ఓపెన్ ప్లాట్స్ పెట్టుబడి పెట్టండి. అదే కనుక ఫ్లాట్స్లో కొంటుంటే గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ కూడా అక్కడ 5,000-5,500 రూపాయల్లో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ వస్తున్నాయి. అండ్ స్టాండర్డ్ అయితే 5,000 రూపాయల లోపలే వస్తుంది. అండ్ స్టాండర్డ్లో కూడా అన్ని రకాలైనటువంటి ఫీచర్స్ తోటి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే 20-25 ఏళ్ల క్రితం ఎలా ఉండింది హైదరాబాదు అండ్ ఇవాళ ఎలా అయింది. ఆ రోజున ఏ ప్రాంతాలు మనం ఇవాళ అయితే అనుకుంటున్నాము అంటే లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కోకాపేట ఇలాంటివన్నీ అనుకుంటున్నాము. ఆ రోజులు ఎలా ఉన్నాయన్నది గుర్తుంచుకుని రాబోయే కాలంలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంతైనా సరే ఈ ఉన్న మనకు అనుకుంటున్న ప్రాజెక్ట్స్లో సగం వచ్చినా సరే మన పరిస్థితులు వేరేలా ఉంటాయి. అక్కడ పరిస్థితులు భౌగోళికంగా మారిపోతుంది. అక్కడ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఫ్లడ్స్ గురించి అడిగారు. ఏ ఫ్లడ్స్ ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ కాకుండా రోడ్లు జామ్ కాకుండా ప్లెయిన్ ల్యాండ్ కాబట్టే మనకి శ్రీశైలం హైవే మీద ఆ ఫారెస్ట్ అన్ని ఉండి ఎక్కువ రెయిన్ వచ్చినప్పటికీ కూడా అబండెంట్ అంటే మోర్ దాన్ ఇక్కడ సిటీ కంటే అక్కడ ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ కూడా ఒక్క చోట కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవంతరాలు జరగల, ట్రాఫిక్ ఇబ్బందులు పడలా. అండ్ ల్యాండ్స్కేప్ కూడా చాలా బాగుంది. అంతా కూడా ఒకటే లెవెల్లో ఉంటుంది సమతుల్యంగా. కాబట్టి అన్ని విధాలా కూడా ఆ ఏరియాస్ అన్నీ కూడా మనం ఈ రోజున కన్సిడర్ చేయవలసినవి. పూర్తి పెట్టుబడి భద్రత, జీవితానికి కూడా సేఫ్టీ అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఈ ఏరియాస్నే మీరు పరిగణలోకి తీసుకోండి. ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అండ్ రియల్ భూమి వీక్షకులకి నాకు ఆల్వేస్ యూ పీపుల్ ఆర్ వెరీ క్లోజ్. ఎందుకంటే యూ హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ చాలా రకాల మెసేజెస్ తోటి చాలామంది ఎన్నో డౌట్లు అడుగుతున్నారు. నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక భగవంతుడి ఇచ్చిన అవకాశంలా మన మధ్య ఈ బంధం ఇలా కొనసాగుతూ ఉండాలి. మీరు మరీ ఈ ఛానల్ని ఆదరిస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబరు 9515127639 అందరికీ తెలిసిందే. మీరు అడగండి నిస్సందేహంగా. సరేనా? మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ నమస్కారం.